ఈ వీడియోలో మనం పిచ్ ఇన్వెస్ట్‌కి సంబంధించినటువంటి సోనిక్ అట్లస్ అనే ప్లగిన్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ప్లగిన్‌లో చాలా డిఫరెంట్ సౌండ్స్ అనేవి మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైతే బీట్ మేకింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, లేదంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోరింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, లేదంటే ఫాస్ట్‌గా ఒక మ్యూజిక్ ప్రొడక్షన్ తయారు చేసుకుందాం అనుకుంటున్నారో, లేదంటే మినిమమ్ కూడా నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఒక సౌండ్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ప్లగిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్‌స్టంట్‌గా మనం మంచి సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఈ సోనిక్ అట్లస్ ప్లగిన్ ద్వారా. ఇప్పుడు మనం ఆ యొక్క బెస్ట్ సౌండ్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. హలో, నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్‌పర్ట్. ఈ ప్లగిన్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి డెమో ప్యాక్ అని, అలాగే వీళ్ళు లేటెస్ట్‌గా రిలీజ్ చేసినటువంటి తవ్వీల్, అదేవిధంగా కొన్ని డిఫరెంట్ ప్యాక్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్యాక్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏవైతే మన యొక్క ప్యాక్స్‌ని అయితే మనం పర్చేస్ చేసుకున్నామో ఆ యొక్క పర్చేస్డ్ ప్యాక్స్ అనేవి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూపిస్తుంటాయన్నమాట. దీని ద్వారా మనకు ఈ యొక్క సౌండ్ లైబ్రరీని మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క డెమో ప్యాక్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటర్ఫేస్‌ని గమనించినట్టయితే ఇక్కడ చాలా ఈజీగా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి బాటమ్‌లో 3 సెక్షన్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సెక్షన్ ఏంటంటే మనకి మెలోడీ సెక్షన్, అలాగే సెంటర్‌లో ఏంటంటే రిథమ్ సెక్షన్. ఇది ఏంటంటే వన్ షాట్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి కూడా ఈ యొక్క వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. యూజువల్‌గా ఈ యొక్క మెలోడీలో ఒక లూప్ అనేది మనం ప్లే చేసుకోవచ్చు. సోనిక్ అట్లస్ అనేది ఒక శాంప్లర్ సౌండ్ లైబ్రరీ. సో యూజువల్‌గా ఏంటంటే అన్ని కీస్‌కి సపోర్ట్ అయ్యేటట్టు వీళ్ళు మ్యాప్ చేశారనమాట. దీని ద్వారా ఏంటంటే మనం ఏదైనా డిఫరెంట్ స్కేల్స్‌లో కూడా ఈ యొక్క లూప్స్‌ని అంటే మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. మెలోడీ సెక్షన్‌లో ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, ఈ యొక్క ఆక్టేవ్‌లో. సో అదేవిధంగా రిథమ్ సెక్షన్ కూడా నేను ప్లే చేస్తాను చూడండి. సో ఈ విధంగా డిఫరెంట్ సౌండ్స్ అనేవి మనకు ఒక క్లిక్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక ప్యాక్‌ని అయితే మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో బాలీవుడ్ గోల్డ్ అనే ఒక ప్యాక్ ఉంది. ఇది చూద్దాం. ఇంకొక ప్యాక్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో డేసీ డాన్స్ అని చెప్పేసి ఒక ప్యాక్ ఉంది. సో ఇది కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ ప్రీసెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఏంటంటే ఓన్లీ సాంగ్ స్టార్టర్స్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్‌గా ఈ యొక్క బాటమ్‌లో ఉన్నటువంటి ఈ 3 సెక్షన్స్‌లో మనకి మెలోడీ, అలాగే రిథమ్, అలాగే వన్ షాట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ మెలోడీ అనే సెక్షన్ మనం సెర్చ్ చేసుకున్నట్టయితే ఓన్లీ ఈ యొక్క 3 సెక్షన్స్‌లో ఓన్లీ మెలోడీ మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. చెక్ చేద్దాం. సో ఈ విధంగా ఓన్లీ మెలోడీ కావాలనుకుంటే ఈ యొక్క మెలోడీ సెక్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే రిథమ్ ఓన్లీ కావాలనుకుంటే రిథమ్ సెక్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఎక్స్పెరిమెంటల్ కేటగిరీ కూడా ఉంది. సో డిఫరెంట్ సౌండ్స్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ సెక్షన్‌ని మీరు ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా ప్రీసెట్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సాంగ్ స్టార్టర్ గానీ, లేకపోతే మెలోడీకి గానీ, రిథమ్ గానీ, ఎక్స్పెరిమెంటల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినటువంటి సౌండ్‌ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ప్రీసెట్స్ ఉన్నాయి కదా! ఈ ప్రీసెట్స్‌లో కూడా మీ యొక్క సౌండ్ అనేది చాలా చేంజ్ ఉంటుంది చూడండి. సో అదేవిధంగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. సో దీన్ని ఒకసారి మనం రికార్డ్ చేసుకుందాం. సో ఈ విధంగా నేనైతే రికార్డ్ చేసుకున్నాను. ఈ టాప్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే చూడండి. సో
సో ఇది కొంచెం స్లో అవుతుంది, ఇది కొంచెం ఫాస్ట్ అవుతుందనమాట ఈ యొక్క ఎఫెక్ట్ అనేది. అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి కూడా చెక్ చేద్దాం. రివర్స్ వస్తుంది, కొంచెం ఆక్టవ్ తగ్గిందనమాట. సో ఇది కొంచెం ఆక్టవ్ పెరిగింది, వీటిని కూడా టెస్ట్ చేద్దాం. ఇది కొంచెం మన టేప్ స్టాప్ ఎఫెక్ట్ కానీ అలాగే స్టటర్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ప్లగిన్లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో వీటిని టెస్ట్ చేద్దాం. సో చాలా బాగుంది ఈ యొక్క టేప్ స్టాప్ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ప్లగిన్లో. అదేవిధంగా కొన్ని స్టటర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వీటిని కూడా టెస్ట్ చేద్దాం. అదేవిధంగా కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి, మాడ్యులేషన్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్గా చేశారు, వీటిని కూడా చెక్ చేద్దాం. చాలా డిఫరెంట్ స్టటర్ ఎఫెక్ట్స్ అలాగే ఈ యొక్క టేప్ స్టాప్ ఎఫెక్ట్ కూడా ఈ యొక్క ప్లగిన్లో అయితే యాడ్ చేశారు. సో జస్ట్ మీరు ప్లే చేసుకొని వాటిని రికార్డ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇవి సింక్ అయిపోతాయి అనమాట. అదేవిధంగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ లోఫై, ట్రాన్సియంట్, విడ్త్, డెప్త్, రివర్బ్ అని చెప్పేసి కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. సో వీటిని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ట్రాన్సియంట్ ఏం చేస్తుందంటే మన యొక్క డ్రమ్స్లో ఉన్నటువంటి పంచ్ని కాస్త ఇంప్రూవ్ చేస్తుంది. విడ్త్ అంటే ఓవరాల్గా విడ్త్ అనేది, స్టీరియో విడ్త్ అనేది యాడ్ చేస్తుంటుంది. రివర్బ్ కూడా యాడ్ చేస్తుంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి లెఫ్ట్లో చూసినట్టయితే మనకి కీని కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఏ మైనర్ ఉంది కదా, సో ఏ మైనర్ కాస్త మనం డి మైనర్ కూడా పెట్టుకోవచ్చు, ఈ మైనర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం మైనర్ కానీ మేజర్ కానీ ఏ విధంగా అయినా సరే ఈ యొక్క పిచ్ షిఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు. కీని సెలెక్ట్ చేసుకొని మన యొక్క ప్రాజెక్ట్ కీకి అసైన్ చేసుకోవచ్చు. ఈ యొక్క వర్క్ ఫ్లో అనేది చాలా సింపుల్గా ఉంది అండ్ ఇన్స్టెంట్గా మంచి క్వాలిటీ సౌండ్ అనేది మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఈ యొక్క సోనిక్ అట్లాస్ అనే ప్లగిన్ ద్వారా. సో ఈ యొక్క సోనిక్ అట్లాస్ ప్లగిన్ అనేది విండోస్లోని అలాగే మ్యాక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్ DAWస్కి ఇది సపోర్టివ్గా అయితే ఉంది. సో అన్నిటికీ ఇది సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇది AU ఫార్మేట్ అలాగే VST3 ఫార్మేట్ అలాగే AX ఫార్మేట్లో ఇది ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు ప్రోటూల్స్లో కూడా సోనిక్ అట్లాస్ అనే ప్లగిన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లగిన్లో ఉన్నటువంటి కొన్ని అడిషనల్ ఫీచర్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇక యూజర్ ఇంటర్ఫేస్ని గమనించినట్టయితే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకి మ్యూజిక్ సింబల్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్యాక్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో అదేవిధంగా టాప్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ మనకి ఎడిట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఈ యొక్క ఎడిట్ ఆప్షన్లో ఏం చేస్తుందంటే మనకి మనం యూజ్ చేసే ఈ యొక్క శాంపిల్స్ని డిఫరెంట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళే ఫ్లో అనేది రివర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా చూడండి, ఫార్వర్డ్ ఉంది కదా, అదేవిధంగా స్పీడ్ కూడా మార్చుకోవచ్చు. అలానే ఈ యొక్క శాంపిల్స్ సంబంధించినటువంటి రివర్బ్ని కానీ, డిలేని కానీ, కంప్రెసర్ కానీ, రెజనేటర్ కానీ, అదేవిధంగా పిచ్ కానీ, ఫార్మేట్ కానీ, వాల్యూమ్ కానీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈచ్ శాంపిల్ని మనం కస్టమైజ్డ్గా మనకు నచ్చినట్టు విధంగా వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది చాలా బాగుంది. శాంపిల్స్ని ఎడిట్ చేసుకోవడం అనేది ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉందన్నమాట. ఎవరైతే ఎక్స్పెరిమెంట్గా ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నారో వారి యొక్క ఫీచర్ అయితే డెఫినెట్గా యూజ్ చేయండి. చాలా బాగుంది సోనిక్ అట్లాస్లో. అలానే ఓవరాల్ వాల్యూమ్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. సో దీనివల్ల ఓవరాల్ వాల్యూమ్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. చెక్ చేద్దాం. అలానే ఇక్కడ స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క స్పీడ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు వర్క్ ఫ్లోని. చూడండి, ఇప్పుడు కొత్త ప్యాక్ని మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఈ యొక్క సోనిక్ అటాస్ ప్లగిన్‌లో మనకి డిఫరెంట్ ప్యాక్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో వీటిని మనం చెక్ చేసుకొని కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ డెమో కూడా మనకు సౌండ్ ఉంటుంది చూడండి. సో ఇండియాకి సంబంధించినటువంటి మంచి రిథమ్ సౌండ్స్ గానీ, లేకపోతే మెలోడీ సౌండ్స్ కానీ ఈ యొక్క సోనిక్ అట్లస్ ప్లగిన్ అనేది తీసుకొచ్చింది. సో డెఫినిట్‌గా ఎవరికైతే ఇండియన్ సౌండ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారో వారు ఈ యొక్క సోనిక్ అట్లస్ ప్లగిన్ అయితే పర్చేస్ చేసుకోమని నేను రికమెండ్ చేస్తున్నా. సో ఇక్కడ లేటెస్ట్‌గా రిలీజ్ చేసినటువంటి కొన్ని అడిషనల్ ప్యాక్స్ కూడా మనం చూడొచ్చు. సో మంచి సౌండ్ అనేది ఈ యొక్క ప్లగిన్‌లో ఉన్నాయి. సో మీ యొక్క టెంపోకి సింక్ అయిపోతే ఆటోమేటిక్‌గా మీరు కీకి, స్కేల్ కూడా సింక్ అయిపోతున్నాయన్నమాట. సో ద బెస్ట్ చాయిస్ ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక గ్రేట్ సౌండింగ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నారో, వారికి ఈ యొక్క సోనిక్ అట్లస్ ప్లగిన్ అనేది తప్పకుండా యూజ్ చేయమని నేను రికమెండ్ చేస్తుంటాను. ఎంటైర్ గ్లోబ్‌లో ఉన్నటువంటి సౌండ్స్ కంప్లీట్ వాటన్నిటిని ఈ యొక్క ప్లగిన్‌లో అన్ని కాంటినెంట్స్ సంబంధించినటువంటి సౌండ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఫ్యూచర్‌లో చాలా ప్యాక్స్ కూడా ఈ యొక్క ప్లగిన్‌లో అయితే అవైలబుల్‌గా ఉండొచ్చు. డెఫినిట్‌గా ఈ యొక్క సోనిక్ అట్లస్ ప్లగిన్ అనేది ట్రై చేయండి. సో నచ్చితే దీన్ని పర్చేస్ చేసుకొని మీ యొక్క రెగ్యులర్ ప్రొడక్షన్‌లో యూజ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఈ యొక్క ప్లగిన్‌ని ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలో కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. డెఫినిట్‌గా చెక్ చేసి ఈ ప్లగిన్‌ని యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.